మరొక వింతైన విచిత్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాము. అతన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతని ఏజ్కి అతను ఉన్నటువంటి సిచ్యుయేషన్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, వాళ్ళ ఇంట్లోనే. రవి అనే 16 ఏళ్ల పిల్లోడు ఎలా ఉన్నాడు, ఏ కారణాలతో ఇలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ బాబును చూడండి ఒక్కసారి. ఇతనికి 16 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? 16 ఏళ్ల పిల్లోడు. నేను కూర్చుంటే కూడా కనీసం నా హైట్లోకి రాలేదు. ఒకసారి చూడండి. ఏం పేరు నాన్న నీది? రవియా? ఓకే. నీ ఏజ్ ఎంత? 16. ఓకే. స్కూల్కి వెళ్తున్నావా? లేదు. ఎందుకు? స్కూల్ పోయిందా? ఎందుకు పోయింది? బాలేదా? వెళ్ళావు గాని బాలేదా? బడి లేదా? ఓహోహో. ఓకే. ఏం చేస్తున్నావు మరి ఇంటి దగ్గర? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? అంటే బాల ఆట ఆడుకుంటున్నావా? ఏది బాలేదు మరి? ఇంట్లో ఉందా? ఏది పద మీ ఇంట్లోకి పద, నాకు ఒకసారి మీ ఇల్లు చూపించు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో చెప్పు. డాడీ, అమ్మా, నువ్వు, ఇంకా నువ్వు అన్న తమ్ముడు ఏరి? మీ అన్నయ్య ఏడి? పనికెళ్ళాడా? ఓకే. మీ తమ్ముడు మరి? ఎక్కడ ఉన్నాడు తమ్ముడు? అక్కడ ఊరు దగ్గర ఉన్నాడా? ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు? ఏం క్లాసు? 10th. మీ అన్నయ్య. మీ తమ్ముడు? నేను 10th క్లాసు. నువ్వు 10th క్లాసేనా? ఓహో, ఇందాక స్కూల్కి వెళ్ళట్లేదన్నావు. సరే, అక్కడ కూర్చొని మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? వెళ్దాం అక్కడికి, బయటికి పద. మరి ఇదిగో బాల్ తీసుకెళ్దాం పా. చలో. ప్రస్తుతం మనం రవి ఫ్యామిలీతో ఉన్నాము. రవితో పాటు వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా మనతోనే ఉన్నారు. ఒకసారి అసలు రవి ఈ పరిస్థితికి కారణం ఏంటి, అలాగే తన అసలు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, డాక్టర్స్ ఏమన్నారు, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు ప్రస్తుతం మనం చూసాం. ఇప్పటికే మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక చిన్న గుడిసె లాంటి దాంట్లో ఉన్నారు. అక్కడ సరైనటువంటి లైటింగ్ లేదు, కరెంటు కూడా లేనటువంటి దయానికమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజానికి ఒక నిరుపేద కుటుంబం వాళ్ళది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ త్రూనే తెలుసుకుందాము. నమస్తే అమ్మా ఇద్దరికి. ముందుగా రవి, ఏంటి రవి, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? బాల్ తోటి. ఓకే. నీ ఏజ్ ఎంత? అమ్మ 16 ఏళ్ళ? 16 ఏళ్ళ నీకు? ఏదో ఒకసారి నిల్చో చూద్దాం. బాలు ఇవ్వు, మళ్ళీ ఇస్తా నీకు నేను బాలు. నిల్చో ఒకసారి. అమ్మా, నువ్వు మరి 16 ఏళ్ళు అయితే ఇంత చిన్నగా ఉన్నావు. చూడు, ఇటు చూడు. కూర్చుంటే నా హైట్లోకి కూడా రాలేదు నువ్వు. అవునా? అవునా? ఎందుకున్నావు ఇంత చిన్నగా? తెలుసా నీకు? తెలీదా? తెలియదా? అడిగావా ఎప్పుడన్నా అమ్మని నేను ఎందుకు చిన్నగా ఉన్నానని? అడిగావా? అడగలేదా? ఏమని చెప్పింది? నాకు తెలియదని చెప్పిందా? అమ్మా, అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా? ఎందుకు అసలు ఇట్లా? పెరగడం చెప్పాడు మేడం. డాక్టర్స్ పెరగడానికి చెప్పారు మేడం. ఇంక ఇంతే ఉంటాడంటున్నా? ఇంతే ఉంటాడని చెప్పారు. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంతే ఉంటాడా? ఇంకా చెప్పారు. పోయి అన్ని చూపించాము, ఇలా పూల రోజు చూపించాము, అక్కడ చూపించాము, అన్ని తిరిగాము, పట్టు పెట్టుకున్నాము, అన్ని అయిపోయినాయి. పెరగడానికి బాబు ఇంతే, ఫైనల్ ఇంతే అని చెప్పారు. తినేది ఏదైనా తినేది ఉంటే పెట్టండి అని చెప్పి. తినేది ఉంటే తింటే అది పెట్టండి మీరు. ఆయన ఏది తింటానంటే అది తింటానంటే పెట్టండి అంతే అని, ఇంకా పెరగడి మాత్రం అని చెప్పారు. ఓకే. ఏం తింటాడమ్మా అసలు? ఏం తిన్నాడు? ఇంకా స్వీట్ అవి తప్ప ఇంకా అన్ని కొంచెం కొంచెం తింటాడు. స్వీట్ పడదు, కూల్ డ్రింక్ పడదు, ఐస్ క్రీమ్ పడదు. ఏమైనా ఉడకబెట్టిన గుడ్డు ఉంటే అది పైది తెల్లది ఉంటుంది, తెల్లది, అది ఒక్కటి కొంచెం తింటాడు. అది కూడా మరి
అది గుడికైతే మొత్తం తినడు. మొత్తం ఏమైనా కొంచెం ఒక ముద్ద తింటాడు అన్నం. ఇంత తింటాడా? అంతే. ఇంతే అన్నం. ఒక గుడ్డు ఉడకబెడితే ఎంత ఉంటుందో అంత తింటాడు. అంతే అన్నం. అంతే. పొద్దునంతే సాయంత్రం. మధ్యాహ్నం అదే పొద్దున్నే ఏం తింటాడమ్మా? చాయ్ తాగుతాడు. చాయ్ తాగుతాడా? చాయ్ తాగి బిస్కెట్ తింటాడు. ఇక అదే సాల్ట్ బిస్కెట్, అది కూడా మరి. స్వీట్ అసలు పడదు ఆయనకి. స్వీట్ అసలు పడదు. స్వీట్ తింటే ఏమైపోతుంది? దగ్గు, జలుబు, ఎమ్మడే జలుబు వచ్చేస్తుంది. ఓకే. మొత్తం ఒక వారం మొత్తం హాస్పిటల్లో ఉండాలి. మళ్ళా ఒకవేళ తింటే స్వీట్ తింటే దగ్గు వచ్చింది అనుకో, మాకు తెలియకుండా తిన్నా కానీ ఇంకా మళ్ళీ తీసుకుపోవాల్సింది. 15 రోజులు ఉండాలి అక్కడనే. పక్క. ఓకే. అసలు పుట్టినప్పుడు ఎంత ఉన్నాడమ్మా? 750 గ్రాములు. 30 కేజీ ఉన్నాడు. 750 గ్రాములు ఉన్నాడు. ఇంత ఉండే ఇంత. ఇప్పుడు ఎంత ఉంటాడు హైట్? హైట్ 4 ఉన్నాడు ఇప్పుడు. 4 అడుగులు ఉన్నాడా? 3.5 అడుగులు ఉన్నాడు. కానీ 16 ఏళ్ల వయసు అంటే అసలు చాలా హైట్ ఉండాలి. ఈ పాటికే దగ్గర 5 ఫీట్ 5 అడుగుల దాకా వచ్చేయాలి మగపిల్లలు. కనీసం 4 నుంచి 5 మధ్యలో ఉండాలి. ఎంత వెయిట్ ఉంటాడమ్మా ఇప్పుడు? 4 కేజీలు ఉంటాడు. 4 కేజీలే. అంతే. మామూలుగా అయితే ఈ పాటికి 50 కేజీలు అలా దాటి ఉండాలి. ఎందుకంటే 16 ఏళ్ల వయసు అంటున్నారు కదా. చిన్న అబ్బాయి పెద్ద ఉన్నాడు. మీ ముగ్గురా మీకు పిల్లలు? అంత ఉంటాడు చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయి ఇంత ఉంటాడు. ఓకే. ముగ్గురు పిల్లల్లో ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? మొదటి అబ్బాయి, లాస్ట్ అబ్బాయి ఎలా ఉన్నారు? చిన్న ఆయన అంత ఉంటాడు, పెద్ద ఆయన 10th చదువుతున్నాడా? వాళ్ళంతా మంచి హైట్ ఉంటారు. ఓకే. ఈయన ఎందుకు హైట్ తక్కువ అయ్యాడంట? డాక్టర్లను అడిగితే ఏం చెప్పారు? అన్ని మంచిగా ఉన్నాయని చెప్పారు. అంటే మీరు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు, కడుపుతో ఉన్నప్పుడు మీరు చూపించుకున్నారా? చూపించుకున్నా. మంచిగా ఉందని చెప్పారు. మంచిగా ఉందని చెప్పారు. అప్పుడు బాగానే ఉన్నారు. కడుపు కూడా బాగున్నారు అప్పుడు. అవునా? వాళ్ళలాగా వాళ్ళకి ఎట్లున్నదో ఈయనకు అట్లే ఉన్నది సేమ్. ఓకే. ఓకే. అట్లే ఉంటే ఇంకా టీవీ అందులో చూసినప్పుడు కూడా మంచిగా ఉందని చెప్పారు. డెలివరీ అయిన తర్వాత స్కానింగ్ లో కూడా బాగానే ఉన్నాడని చెప్పారు. మంచిగా అని చెప్పి. ఓకే. డెలివరీ అయినాక బాబు ఇట్లున్నాడు. డెలివరీ అయ్యే వరకు కూడా అందరూ బాగానే ఉన్నారని చెప్పారు చెప్పారు డాక్టర్స్ కూడా. మరి మీరు మంచిగా తిన్నారా టైంలో? తినలేదా? తిన్నా, బాగానే ఉన్నా, అంత మంచిగా చేసిన. వాళ్ళలాగా ఈయన చేసిన. ముందు ఆయన లాగానే. ఆయనలాగా. మరి ఎందుకు ఇట్లా అని మీరు అడిగారా డాక్టర్స్ ని? పుట్టిన తర్వాత ఇంకా అడిగితే అసలు ఇంకా గ్లాస్ లో పెట్టమన్నారు. బాబునాడు బాక్స్ లో పెట్టారా? రవి హాస్పిటల్లో పెట్టినాం బాబునాడు. పెట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి తీసుకుపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మందులు వాడమన్నారు. హైట్ పెరుగుతాడో లావ్ అవుతాడో అని. ఓకే. వాడినాం అట్లా. వాడిన తర్వాత సార్ ఉండి ఇంకా ఆయన తినేది పెట్టండి కానీ ఇంకా హైట్ కాడు ఏం కాడు అని చెప్పింది. నీలఫల కూడా దించినాం. నీలఫల చూపించారు. పెరగడు ఇంకా అని చెప్పారు. ఆడుకోయినాక మొత్తమే చెప్పారు. ఇంతే ఉంటాడు ఎప్పటికని చెప్పారా? ఆయన తినేది పెట్టండి అసలు ఇంకా పెరగడు, ఇంకా చూపించకండి, దగ్గు సర్ది వస్తే చూపించాలని చెప్పారు. రవి, ఏం తింటావు పొద్దున్న? నోట్లో పెట్టకూడదు చెయ్యి. బిస్కెట్ తింటావా? మళ్ళీ మధ్యాహ్నం ఏం తింటావు? అన్నం తింటావు. ఏం తింటావు అన్నంలో? పాలు పాలు వేసుకుని తింటావు అన్నంలో? అవునా? నీకు ఇష్టమైన కూర ఏంటి? చికెన్ ఇష్టమా? నువ్వు చికెన్ తింటావా? తినవంట కదా చికెన్. తినొచ్చా? కానీ పెట్టట్లేదా అమ్మా? పెట్టట్లేదమ్మా? అయ్యో. చారుతో తింటది అంతే, ముక్క తినడు. తిరిగితే అందులో పనులు ఇరికిందని అంటాడు ఇంకా. మళ్ళీ నైట్ ఏం తింటావు? నైట్ లో ఏం తింటావు? అన్నం తింటావు. అన్నంలో ఏం వేసుకొని తింటావు? మళ్ళీ పాలేనా? ఇంకేం వేసుకోవా? పెరుగు వేసుకోవా? పెరుగు వేసుకోడు, దగ్గు మళ్ళా వేసుకోడా అమ్మ? పెరుగు వేసినా దగ్గు సర్ది. చాలా చల్లవి పెరుగు, ఐస్ క్రీమ్, స్వీట్ ఇంకేమి పడదు. కూరగాయలు అయితే అన్ని తింటాడా? ఏదైనా కావాలని, అది కావాలి ఇది కావాలని అట్లా ఏమన్నా అడుగుతాడా అమ్మా? అసలు ఏం అడగడా? ప్యాంటు సైజులో ఎట్లా దొరుకుతాయమ్మా? 0 సైజ్. 0 సైజు ప్యాంటు షర్ట్ కూడా 0 సైజే. బాగా చిన్న పిల్లల షర్ట్లు వేస్తారు, పుట్టిన పిల్లలవి. అదే చెప్పులు దొరకలేదా? చెప్పులు ఇక్కడనే హైదరాబాద్ మా అమ్మకి ఆపరేషన్ అయినప్పుడు ఇట్లా ఎత్తుకుపోయి డ్రెస్ చెప్పులు తీసుకొచ్చారు. అవి మొత్తం బొక్కలు పడిపోయినాయి తిరిగి. ఓకే. ఓకే. ఇప్పుడు కావాలంటుంది మళ్ళీ. కానీ మీకు దొరకట్లేదు అంటున్నారు కదా సైజు. కదా ఆయన వచ్చింది ఇంకా. అదే దగ్గర లేకున్నాడు. ఓకే. ఇప్పుడు హెయిర్ అదంతా మామూలుగా పెరుగుతుందా అమ్మా? జుట్టు మామూలుగానే పెరుగుతుందా? నెలకు రాగానే కటింగ్. గోల్డ్ కూడా నెలకు 15 రోజులకు చేయాల్సిందే. పెరుగుతాయి.
తనను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా మీకు? బాధ అనిపిస్తాం. ఇంకా వాళ్ళు అట్లుండ్రు ఈయన ఇట్లుండే. ఒక మనిషి ఎప్పుడు ఈయన దగ్గరనే ఉండాలి. అసలు మనిషి లేకపోతే మళ్ళీ ఎక్కడ పోయేది తెలియదు. అన్న టైంకి ఎవరు పెట్టాలి? మళ్ళీ ఎవరు పెడతారు మేడం? ఒక మంచి పక్కన ఉండవచ్చు. మా అమ్మని పెట్టేసిన ఆయన దగ్గర నేను ఉండాలి. నేనుంటే మళ్ళీ మాకు లేదు ఇక్కడ, మళ్ళీ కూలి పోనీకే ఇబ్బంది. తను చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. వాళ్ళు అట్లా ఈయన ఇట్లా అని. ఇంకా అదే తనతో పాటు పుట్టిన పిల్లలందరూ మంచిగా ఉన్నారు. ఆ పిల్లలని వీడు నేను ఎంత చిన్నగా నన్ను చిన్నగా ఉండవు కాబట్టి కొడతావు అని వాళ్ళని అంటాడు. కొడతారా వాళ్ళు? కొట్టరు, బెదిరిస్తారు కదా. బెదిరిస్తే ఇంకా అలిగి కూర్చుంటాడు. ఇంకా ఏడుస్తాడా? అలిగి కూర్చొని ఏడుస్తాడు. అలుగుతాడా? అలుగుతాడు. దేనికి అలుగుతాడు? అలుగుతావా రవి? తిడితే. ఎందుకు అలుగుతావమ్మా? అమ్మా అది ఎందుకు అలుగుతావు? తాత తిడితే. ఎవరు తిడతారు నిన్ను? అన్ననా తమ్ముడా? తాత తిడతాడా? అమ్మా నాన్న వాళ్ళు కూడా తిడతారా? తిట్టరా? వాళ్ళు తిట్టరా? ఏం తిట్టరు? అన్నయ్య కొడతాడా? తమ్ముడు కూడా కొడతాడా? కొట్టడా? నువ్వు కొడతావా వాళ్ళని? కొడతావా? రాయి తీసుకొని కొడతాడు. అమ్మా రాయి తీసుకొని చిరిపెట్టి కొడతాడు. అవునా? ఇప్పుడు బాల్ వేసినట్టే. ఇక నీకు ఇష్టమైన ఆట ఏంటి? బాల్ ఆట అని చెప్పావు ఇందాక నాకు. నీదేనా బాల్? కాదా? నీదే మేము తీసుకెళ్ళాం, ఇచ్చేస్తాం. ఉంది ఇక్కడే ఉంది నీ బాల్. అదిగో అన్న దగ్గర ఉంది, ఇస్తాం. ఓకేనా? ఏదో ఒకసారి గట్టి కొట్టు నన్ను. ఇంకా గట్టి కొట్టు, ఇంకా గట్టి కొట్టు, ఇంకా గట్టిగా, ఇంకా. నాకేం తగలట్లేదు అస్సలు. నీకు ఇంకా రావట్లేదు అంతకంటే కొట్టడం? గిచ్చుతావా? గిల్లుతావా ఇలాగా? ఇది గిల్లు ఒకసారి నన్ను గిల్లు. రాదా? మరి ఏం చేస్తావు? మీ అన్న వాళ్ళని తమ్ముడిని రాయి తీసుకొని లేకపోతే బాల్ తీసుకొని కొడతావు అంతేనా? ఓహో, స్కూల్కి వెళ్తున్నావా? వెళ్ళట్లేదు అమ్మా? ఎందుకు? క్లోజ్ చేశారా స్కూలు? తీయట్లేదు. వెళ్తావా? స్కూల్కి వెళ్ళాలని ఉందా నీకు? కాదు, తీసిన తర్వాత వెళ్తావా? స్కూలు ఓపెన్ చేసిన తర్వాత వెళ్తావా? వెళ్ళవా? తాళం తీసాక వెళ్తావా? వెళ్ళవా? అలా పోతావా బళ్ళోకి? ఆఫీస్కి పోయినట్టు బళ్ళోకి పోతావా? మరి ఎప్పుడు పోతావు? ఓపెన్ చేసాక పోతావా? తాళం తీసాక వెళ్తావా? బొట్టు పెట్టేవేంటి? దేవుడి దగ్గరికి వెళ్ళావా? టెంపుల్కి వెళ్ళావా? ఇంట్లోనే బొట్టు పెట్టుకున్నావా? బయటికి వెళ్తావా ఎక్కడికైనా? నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు? అంటే అక్కడెక్కడంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? షాప్కి వెళ్తావా? ఏం చేస్తావు షాప్కి వెళ్ళి? బిస్కెట్ కొనుక్కొచ్చుకుంటావా? నువ్వు ఒక్కడే పోయి తెచ్చుకుంటావా? వెళ్ళగలవా ఒక్కడవే? ఎవరి బైక్ మీద వెళ్తావు? నాన్న బైక్ మీద? మా మామ తోలుకొచ్చిండు. మామ బైక్ మీద వెళ్తావా? అయితే ఒక్కడే వెళ్తాడు. ఒక్కడే వెళ్తాడమ్మా? వెళ్ళి తెచ్చుకుంటాడు. బయటికి వెళ్ళి ఒక్కడే అన్ని తీసుకుని రావటం అట్లంతా చేస్తాడు. కానీ పైసలు ఎన్ని ఇచ్చేది ఇంకా తెలియదు. 10 ఇస్తే మనం 10 రూపాయలు అక్కని పెట్టి కూర్చుంటావా? కూర్చో కురుకురు తీసుకొని వస్తాడు. ఇంక అంతే. ఎప్పుడన్నా బాగాలేదని కాలు నొప్పని చేతి నొప్పని అట్లా చెప్తుంటాడమ్మా? ఏం చెప్పాడు అసలు? ఇంకంతా మామూలుగానే ఉంటాడు. జలుబు ఒక్కటే. జలుబు వచ్చినప్పుడు ఇంకా కంపల్సరీ చూపించాలి. అప్పుడు కంపల్సరీ హాస్పిటల్ చూడాలి. అసలు చేయికి ఇంజక్షన్ పెట్టి 1 రోజులు పక్క ఇలా 4 ఇంకా అక్కడనే ఉంచాలి. 15 రోజులు ఉండాలి అక్కడనే. ఏమన్నా కావాలి అని అడుగుతుంటాడమ్మా? బయటికి తీసుకెళ్ళమని అట్లేమన్నా అడుగుతాడా? అసలు ఏం అడగడు. పోదామంటే పోదామంటాడు అంతే. సినిమాకి అట్లా టీవీ చూస్తే పెట్టమంటాడు. ఇంట్లో టీవీ చూస్తాడా? టీవీ చూస్తావా రవి? ఏం చూస్తావు టీవీలో? మోటు పట్లు చూస్తావా? నేను కూడా చూస్తా మోటు పట్లు. బాగుంటది కదా? బాగుంటది, అది బాగుంటది. అవును. ఇంకేం చూస్తావు? శివానా?
అందులోనే వస్తుందంట శివయ్య గుడి దగ్గరికి. గుడి దగ్గరికి పూజలు అయినా అయితే కదా అక్కడ తీసుకెళ్ళా అని చెప్తే ఇంకా తీసుకెళ్తాను. గుడికి వెళ్తాడు. చిన్న బాబు తీసుకోపో చిన్న బాబు తీసుకెళ్తాను, ఎత్తుకపోతాడు. ఓ అంతేలే మరి, చిన్న ఆయన ఈయన ఎత్తుకుని వెళ్ళొచ్చు కదా. ఎత్తుకపోవాల్సింది. అవును. గుడికి వెళ్ళి మొక్కుతావా దేవునికి? ఎలా మొక్కుతావు చూపించు. అలా మొక్కుతావా? మొక్కి ఏం అడుగుతావు దేవుణ్ణి? తెలీదా? అమ్మ మామూలుగా తెలివిగా మాట్లాడతాడా? అట్లేం లేకుండా చిన్నపిల్లల లెక్క మాట్లాడుతుంటాడా? పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతాడు. మాట్లాడతాడా? ఏమంటాడు? ఇంకా అన్ని గెలిసి గెలిసి మాటలంటారు. అవునా? ఆ పిల్లలు అనుకుంటారు కదా, పిల్లలు అనుకుంటారు కదా. పక్కన ఉన్న పిల్లలు అన్నిటివి అన్ని ఇంకా అంటుంటాడు. అద్దింటా ఇద్దింటా తెచ్చిపెట్టండి అని అడగడా? ఆ తిండిది ఏం లేదు, అది పెట్టింది తింటాడు కానీ నాకు ఇది అది అని మేము అడగడు. అడగడు. మీరు కూలి పని చేసుకుంటేనేనమ్మా రోజు గడిచేది? నేను ఒక్కని పోయినా మొన్న మీరు వచ్చారు అన్న, నేను ఒక్కని వెళ్ళా, లేకుండే కూలి ఇవాళ ఉండే కానీ ఇంకా మళ్ళీ ఇద్దరు ఇంటికి నిన్న సండే కానీ. అదే అదే. ఇప్పుడు ఈ మామూలుగా అవటానికి లేకపోతే తనకి మంచిగా అన్ని తినబెట్టడానికి అట్లా మీకు ఖర్చు చాలా అవుతుందేమో కదమ్మా అట్లా చేయాలంటే? ఏం తినడు కదా ఏం మేడం, ఇంకా అంటే మేము ఇంకా తిన్నదే పెట్టినదే తింటాడు. ఇంకా కాబట్టి మేము ఏం పెడతాం, మేము తిన్నదే ఆయన మళ్ళీ ఒక అందులో సేపండు వస్తే ఒక పచ్చడి తింటాడు అంతే. ఏంటది? సేపు యాపిల్ ఒకే ఒక ముక్క తింటాడా? ఒక ముక్క అంతే. ఎక్కువ తినడు. అటిపండు అయినా సగం తింటాడు. సగానికి మస్తు ఆడికి ఎక్కువైపోయాయి. పాలంటే చిన్న కప్పుతో తాగుతాడు. చాయ్ చిన్న కప్పు, అది కూడా చిన్న, అది అదే. మీరు తాగే కప్పులో సగం సగం, అందులో 2 బిస్కెట్లు వేసుకొని ఇంకంతే. మస్తు అదే తనకు. మళ్ళీ 10 గంటల 11 గంటల కింద తింటాడు. మళ్ళీ తర్వాత అన్నం కూడా కడగాడు. అడగడు ఇంకా మనం పెట్టినాక మనం అర్థం చేసుకొని ఇంకా అప్పుడు పెట్టాలి. ఆకలిస్తుందని అడుగుతాడమ్మా ఎప్పుడైనా? అది కూడా అడగడా? మనం ఇంకా అర్థం చేసుకోవాలి మేడం, అర్థం చేసుకొని ఇంకా మనం పెట్టాలి. పక్క మంచి ఉండాలి దగ్గర. మా అత్త ఉంది, బాత్రూమ్ పోయినా కడుక్కోనికి రాదు, మనమే కడగాలి. రాదు కడగటం, కడుక్కోనికి. ఇంకా మా చిన్న అబ్బాయి చెప్పి పంపించాలి మనమే. మీరు అంటే నేర్పించిన చేత కదా అమ్మ? నేర్పించలేదా మీరు అసలు? మళ్ళా బలం సరిపోదేమో, చేతులు బలం సరిపోదు. అదే అదే. అమ్మ నాన్నని పిలుస్తాడా? ఏదన్నా వస్తే చెప్పటము, బాగాలేకుంటే తనకి ఏదన్నా చెప్తాడా వచ్చి? బాగాలేనప్పుడు మనమే అర్థం చేసుకుంటాం, మనమే అర్థం చేసుకోవాలి. మేమే దొరికిపోతాం. ఇంకా తనకైతే తను వచ్చి చెప్పడు ఏమి కూడా. నాకు జ్వరం వచ్చిందని చెప్పాడు, మనమే ఆలోచన పట్టుకుంటే తెలిసిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇంకా ఆలోచించుకొని మేమే దొరికిపోతాం అంతే. ఇక కానీ నాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చిందని చెప్పాడు. ఏంటి రవి, ఏం అలా చూస్తున్నావేంటి? చెప్పు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. రాదా? ఈ చిన్న చిన్న మాటలేనమ్మా, పెద్ద పెద్ద ఏమి రావా? ఇంక ఇప్పుడు ఈ చిన్న చిన్న మాట్లాడడం అంతే. ఇక ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా అంతే. అంతే, ఇంకా వాయిస్ ఎక్కువ లేదు అంతే. గట్టిగా కూడా అరవడం కాదు మేడం, ఇంకా ఏమైనా గంతే స్లో, ఇంకా అంతే. వాయిస్ ఎంత ఉందో గంతే. గట్టిగా పిలువు అమ్మా అని. సరే అమ్మా అను, మళ్ళీ అను, ఇంకొంచెం గట్టిగాను, ఇంకొంచెం గట్టిగాను. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా? ఎందుకని అమ్మా చెప్పు, ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అమ్మా? డాడీ ఇష్టం లేదా? ఎందుకు? డాడీ కొడతాడా? కొడతాడా డాడీ? అయినా మరి ఎందుకు ఇష్టం లేదు డాడీ అంటే? అడుగుతాడమ్మా, ఎందుకు అందరూ పెద్దగా ఉన్నారు, నేను ఎందుకు పెద్దగా లేను, అట్లా ఏమన్నా అడుగుతాడా? అది కూడా అంతా ఏం అడగడు అస్సలు. అడగడానికి రాదు. ఆడుకుంటానికి వెళ్తా బయటకు అవి అడుగుతాడా? చెప్పే వెళ్తాడు. ఆడుకోనికి వెళ్తున్నా అని చెప్పిపోతాడు. కాదు, నువ్వు ఏమేమి సినిమాలు చూసావు ఇప్పటి వరకు? హీరో సినిమాలా? నీకు ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి ఇష్టమా? అబ్బా, ఓహో సూపర్. నువ్వు రవి? బాగుంటదా? ఇంకెవరిష్టం చిరంజీవితో పాటు? కొత్త హీరోలు ఇష్టమా? ఎవరా కొత్త హీరో? మహేష్ బాబా, ఎన్టీఆరా, లేకపోతే అల్లు అర్జునా? ఎవరు ఇష్టం?
ఎన్టీఆర్ ఇష్టమా? ఆహా, బాగుంది బాగుంది. చూసావా మరి ఎన్టీఆర్ సినిమాలు? చూస్తావా? టీవీలో వచ్చినప్పుడు చూస్తావా? అవునా? ఎన్టీఆర్ని కలుస్తావా మరి? కలవాలనుకుంటున్నావా? ఎవరిని కలుస్తావా? చిరంజీవి గారిని కలుస్తావా? ఎన్టీఆర్ గారిని కలుస్తావా? ఎన్టీఆర్ని కలుస్తావా? సరే, ఒకసారి కల్పిస్తాంలే మేము. ఓకేనా? మళ్ళీ కూర్చుంటావా? ఎందుకు నించోలేవా? ఎందుకు? కాలు నొప్పి పెడుతుందా? జారవు, నేను పట్టుకున్నాను నిన్ను. నేను పట్టుకోలేనా? చెప్పులు కావాలా? కొనుక్కుందాంలే చెప్పులు. ఓకేనా? నిజమే, చెప్పులు కొనుక్కుందాం. షాప్కి వెళ్తే చిన్న సైజు ఉంటాయి, ఇంత ఉంటాయి, గుడ్డివి అంతే ఉంటాయి. ఇక్కడ నీ చెయ్యి అంత ఉంటాయి, ఇక్కడ దాకా ఉంటాయి, నీకు సరిపోతాయి కాలికి. దానికి కూడా రెండు చెప్పులు కావాలిగా మరి? కావాలి. ఒకటి వేసుకో, రెండు వేసుకోవాలి. ఓకేనా? డాక్టర్స్ రెగ్యులర్గా ఏమన్నా మాట్లాడుతుంటారా అమ్మా మీరు? అంటే ఎట్లా చూడాలి సార్, ఏమన్నా పెట్టాలా, కొంచెం అవకాశం ఉందా అని అట్లా ఏమన్నా అడుగుతుంటారా? ఇంకా గట్టిగా చెప్పారా? డైరెక్ట్ చెప్పేశారు మేడం. ఎక్కడెక్కడ చూపించారమ్మా? ఎన్ని చోట్ల చూపించారు మొత్తం? ఒకటే మేడం, నీలోఫర్. డెలివరీ అయిన హాస్పిటల్లో చూపించాం. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేసి గుల్ చేసుకుంటా జలుబు వస్తే నీలపూర్ తీసుకుపోయాం. వాళ్ళు కూడా డిక్లేర్ చెప్పేశారు, ఏమైనా జలుబు వచ్చినా ఇంక అంతే అని, ఎదగాడు ఇంతే అది అని చెప్పి వారం రోజులు అక్కడనే ఉండడం. మన తర్వాత తగ్గినాక మళ్ళీ ఇంటికి రావడం అంతే. అందరిలాగే అన్ని సంవత్సరాల పాటు ఏమి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతాడమ్మా? చెప్పారా అదేమన్నా? అవి చెప్పలేదు. ఇబ్బందులు ఏమన్నా వస్తాయి అట్లే పోయే కొద్ది, అంటే పెద్ద అయ్యే కొద్ది ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అట్లేమన్నా? వాళ్ళు ఏం చెప్పలేదు. మీరు అడగలేదా? ఇంకేం కాదు, ఇంక ఇంతే అన్నాడు. అంతే అంటే ఇంకా మేము సరే ఓకే అంటే కారణం కూడా చెప్పలేకపోవటం ఏంటి డాక్టర్స్? ఎందుకు తిరగడని చెప్పారు కానీ ఇంకేదైనా కారణం చెప్తలేరు అసలు. అది ఇద్దరు బానే ఉన్నారు కదా, మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు బానే ఉన్నారు, బట్ ఈ పిల్లోడు ఇలా 16 ఏళ్ళు పిల్లోడు, ఎంత అసలు మంచి హైట్. అదే అంటున్నాను. పెద్ద ఆయనకి ఎంత వయసు? అంటే 17. ఆయన 17. మీ హైట్ ఉన్నాడు అతను? బాబు కంటే హైట్ ఎక్కువ. చిన్న ఆయన? చిన్న ఆయన ఈ బాబు అంత. ఈ బాబు అంత ఉంటాడు. చిన్న ఆయన వయసు ఎంత? 12 ఆయనకు. ఆయనకి ఆయనకి 4 ఏళ్ళు తేడా ఉందా? 4 ఏళ్ళు తేడా. 12 వెళ్ళి 13 పడ్డాయి దసరాకు. ఓకే. రవి, నువ్వు పండగ చేస్తావా? ఏ పండగ ఇష్టం నీకు? దీపావళి ఇష్టమా? క్రాకర్స్ కాల్చావా దీపావళికి? టపాసులు కాల్చావా? అవునా? ఏం కాల్చావు? అన్ని కాల్చావా? భూచక్రాలు కూడా కాల్చావా? ఏం బాంబు? తోక బాంబులు కాల్చావా? అంటే ఏంటమ్మా? సురసుర బాణాలు, మిర్చి టేబుల్ చిన్నవి, రెడ్ ఉంది, తెల్లగా ముందు అది కాల్చాడా? నీకు భయం వేయలేదా కాలుస్తుంటే? భయం వేయలేదా? అవునా? ఓకే. మీకు ఎప్పుడు అర్థమైందమ్మా? చిన్న అంటే పుట్టిన వెంటనే అర్థమైపోయిందా ఆ పిల్లోడు ఇంకా ఎదగడు అనే విషయం? 5 సంవత్సరాలకు అర్థమైంది. అప్పుడు 5 ఏళ్ళకి అర్థమైందా? 5 ఏళ్ళకి ఎంత వచ్చాడు, ఎంత ఉన్నాడు హైట్? 5 ఏళ్ళకి అసలు ఇట్లా లేచి 5, 6, 7 ఏళ్ళ తర్వాత ఇట్లా ఒక కాలు మీద లేచి కూర్చున్నాడు 7 సంవత్సరాలకు. అంతవరకు దగ్గర పండుకొని పాలు తాగిండు. డబ్బా పాలే నా దగ్గర పాలు డబ్బా పాలే మొత్తం. ఏమైనా పాల ప్యాకెట్ చీకలే నా దగ్గర పాలు తాగలేదు. అయినా రాకపోతే చిగడానికి రాకపోతే 7 సంవత్సరాలకు లేచి అప్పుడు ఒక కాలు మీద కూర్చున్నాడు. ఒక కాలు మీద ఇట్లా కూర్చుంటుండే. 12, 13 సంవత్సరాలు కొంచెం కొంచెం నడుస్తాడు. కొంచెం అప్పుడు స్టార్ట్ చేసి నడవడం మొదలు పెట్టాడా? నడవడానికి చిన్నగా అది కూడా
ఇప్పుడు కొంచెం పరిగెడుతున్నాడు, ఇందాక నేను చూశాను. పరిగెట్టంటే పరిగెట్టాడు. 2-3 సంవత్సరాలు గట్టిగా ఉరుకుతున్నాడు. ఇంకా 3-4 సంవత్సరాలు అవుతుంది అంతే ఇంకా నడవడానికి సిద్ధంగా. 3 సంవత్సరాలు అంతే ఉంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎంత ఇంకా అంతే ఉన్నాడు. ఇప్పుడు ఈ హైట్ ఎప్పటికి వచ్చాడు? ఇంత హైట్ లోకి ఎప్పుడు వచ్చాడు? ఎన్నో సంవత్సరాలు వచ్చాడు? 7-8 సంవత్సరాలకు వచ్చాడు ఈ హైట్ లోకి. 9 సంవత్సరాలకి ఈ హైట్ లోకి వచ్చాడు. 9 సంవత్సరాల్లో కూడా కొంచెం చిన్నగానే ఉన్నాడా? 9-10 అప్పుడు అంతే ఉన్నాడు. కొంచెం 10-11 ఏళ్ల వయసులో ఇంతకు వచ్చాడు, స్థాయికి వచ్చాడు. ఇంకా అంతే, ఎదుగుదల లేదు, ఇంకేం లేదు, సేమ్ ఇంకా అట్లాగే కంటిన్యూ అవుతున్నాడు. కంటిన్యూ అంతే. రవి ఇంకా లావు లేడు, లావు ఇంతే ఉన్నాడా? వెయిట్ ఎక్కువ ఏం లేదు, సేమ్ వెయిట్ అప్పటి నుంచి అంతే వెయిట్. అదే కొంచెం ఒకవేళ అన్నం గానీ లేకపోతే టిఫిన్ గానీ ఏదన్నా కొద్దిగా ఎక్కువ పెడితే ఏమవుతుంది? కడుపు మళ్ళా రివర్స్ వామిటింగ్ అవుతుందా? ఎక్కువ తినలేడు, కడుపు గిరైంది నాకు వద్దాడు, మళ్ళా గట్టిగా అయింది అది అని అంటాడు. అయినా ఎక్కువ తినడు, పెట్టినా తినడు. మరి ఎట్లా అమ్మా ఈ అబ్బాయిని చూసుకోవడానికి? మీకేమో చూస్తుంటే పేద కుటుంబం అనేది అర్థమవుతుంది, నిరుపేద కుటుంబం, గుడిసెల్లో ఉంటున్నారు. మరి ఆ పిల్లోని చూసుకోవడానికైనా ఒకళ్ళ మనిషి కంపల్సరీ కావాలి. ఒకళ్ళు పోతే ఇంకొకరు చేయలేని ఒకరే ఉండాలి ఇంట్లో కంపల్సరీ. ఇద్దరు పోకపోతే మీకు గడిచే పరిస్థితి ఏమో లేదు. ఎట్లా మరి మీరు ఇట్లే నడుపుకుంటున్నాం? మేడం ఎట్లా చేయాలి మరి? ఆర్థిక పరిస్థితి ఉంది, మేము ఇక్కడే ఉంటున్నాం, బతున్నాం. ఒకరు ఉండకపోతే తప్పదు, మాకు కూలి చేసుకుని బతున్నాం మేము కూడా. మరి ఆర్థిక పరిస్థితి ఎవరన్నా దయ సాయం చేయాలనుకుంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేను కూడా చిన్నగా ఉంది ఇల్లు కూడా, ముగ్గురు పిల్లలతో ఇంకా సాధించాలంటే ఒకరు చేసుకొని ఒకరు చేయాలంటే అవుతుంది మేడం. తెలియదు. నువ్వేం చెప్పదలుచుకున్నావు అమ్మా? ఏం లేదు, మాకు ఇంత పింఛన్ లేదు పిల్లగానికి, మాకు ఇంత ఏదైనా సాయం చేయాలని మేము అనుకుంటున్నాం. మనిషి మొత్తం పిల్లగాని దగ్గర ఉండాలి, ఉంటే మాకు వెళ్తలేదు అసలు. ఇబ్బంది అవుతుంది, మాకు బతకడానికి ఇబ్బంది అవుతుంది. అమ్మ తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అలాగే ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ పిల్లోడికి ఏమన్నా వికలాంగుల పెన్షన్ లాంటిది ఏమన్నా ఇప్పించడానికి అవకాశం ఉంటుందేమో అది కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామమ్మా. అలాగే మీకు ఎవరన్నా సాయం చేస్తే మీ నెంబరే ఇప్పుడు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లే మేము అక్కడ ఇస్తాము. ఎవరన్నా సాయం చేస్తే తప్పకుండా మీరు మళ్ళీ మాకు తెలియచేయండి అమ్మా. సరే. చూశారు కదా, 16 ఏళ్ల పిల్లాడు ఉండాల్సినటువంటి స్థాయిలో ఉండకుండా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కన్నవాళ్ళ వేదన ఆవేదన అంతా ఇంత కాదు, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రత్యక్షంగా చూసాము, చాలా నిరుపేద కుటుంబము, కేవలం ఒక పూరి గుడిసెలోనే వాళ్ళు ఉంటున్నారు. ఆ పిల్లోడిని చూసుకోవడానికి కానీ లేదా ఆ పిల్లోడికి కావాల్సినటువంటి మందులు అవసరమైనప్పుడు లేదా ఫుడ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు లేరు. మరో 2 పిల్లలు ఉన్నారు వాళ్లకు. రోజు కూలి పని చేసుకుంటే కానీ పూట గడవనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ పిల్లోడిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇద్దరూ వెళ్ళలేరు, ఒకళ్ళైతే వెళ్ళగలుగుతారు తప్ప, కానీ ఒకళ్ళు వెళ్తే ఇల్లు గడవనటువంటి పరిస్థితి. సో ఎవరైనా, ఎందుకంటే ఇంతకుముందు కూడా సుమన్ టీవీలో మేము ట్యాంక్ బండ్ శివ గారి విషయంలో కావచ్చు, లేకపోతే సోచ్ అనే ఒక బ్లైండ్ స్కూల్ విషయంలో కావచ్చు, లేకపోతే మహేష్ అనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ విషయంలో కావచ్చు వీడియోస్ చేస్తే కొన్ని వందల మంది, వేల మంది స్పందించారు, మీకు చేతనైనటువంటి సాయం చేశారు. అదే రకంగా ఇప్పుడు కూడా, ఎందుకంటే స్పందించే మనసులు, హృదయాలు ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. సాయం చేయాలి తోటి వాళ్లకు, మనతో పాటు ఉన్న వాళ్లకు, మనకు చేతనైనంత సాయం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి సమాజంలో దయచేసి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు సాయం చేయాలి అనిపిస్తే తప్పకుండా చేయండి. మేము డెఫినెట్గా అక్కడ బ్యాంకుకి సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, నంబర్సు అన్నీ డిస్ప్లే చేస్తాము. డైరెక్ట్గా మీరు ఆ అకౌంట్లోకి, అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, మీరు ఎంత సాయం చేసినా కూడా వాళ్ళకి తప్పకుండా అది పెద్ద సాయం అవుతుంది. దయచేసి ఎవరు ఎంత చేయగలిగితే మనసున్న ప్రతి హృదయము